వీరి పేరు శ్రీనివాస్, శ్రీలత. గురువాయిగూడెం జంగారెడ్డం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. ఏప్రిల్ నెల 26వ తారీఖున వీరు ముందుగా ఒక జేసీబీ ఫైనాన్స్లో తీసుకోవడం జరిగింది. అది 2 లక్షలు కట్టాల్సి ఉంది. ఆ ఫైనాన్స్ కట్టలేకపోవడం వల్ల వాళ్ళు జీసీబీ తీసుకెళ్ళిపోయారు. అలాంటి టైంలో తన భర్త దానివల్ల ఒక 70 లక్షల వరకు అప్పులు అయిపోవడం జరిగింది. ఆ అప్పులు తీర్చలేని బాధలో సూసైడ్ చేసుకోవాలని తన భర్త ప్రయత్నం చేశారు. తను కూడా రమ్మని చెప్పడం జరిగింది. తను వెళ్ళినప్పుడు అక్కడ ప్రాజెక్ట్ పై నుంచి దూకేసి చనిపోవాలని వారి భర్త అనుకోవడం జరిగింది. తను కూడా దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ పాయిజన్ కానీ తాగి చనిపోతారని అనుకుని తను ఏదైనా మాట్లాడి తనని ఆపాలని చాలా ప్రయత్నం చేసింది. బైబిల్ తీసుకెళ్ళింది, పిల్లల గురించి చెప్పడం జరిగింది. చాలా ప్రయత్నాలు, తన వంతు ప్రయత్నాలు చాలా చేసినా కూడా ఆయన లేదు, నేనైతే చనిపోవాలి, ప్రాజెక్ట్ పై నుంచి దూకేయాలి, ఈ అప్పుల వారిని నేను పడలేనని ఆయన ఎన్ని చెప్పినా మాట వినలేదు. మాట వినకపోయేసరికి తను ఇతన్ని కూడా చనిపోనివ్వట్లేదు, ఆటంకపరుస్తుందని తీసుకెళ్ళి తను ఇంటి దగ్గర దింపేద్దామని బండి ఎక్కమని చెప్పడం జరిగింది. తను అలా బండి ఎక్కినప్పుడు వెనక్కి తిరిగి తను కూడా ప్రార్థనా శక్తి తైలం తీసుకెళ్ళింది. ప్రార్థనా శక్తి తైలం తీసుకెళ్ళి ఆ నూనె అతను తెలియకుండా అతని తలపైన పోసి ప్రార్థన చేసుకుంది. ఆ తలంపును అతనిలోంచి తీసివేయమని తను ఎంతో విశ్వాసంతో అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి. తన మనసు మార్చి తన ఇంటికి తిరిగి రావడం జరిగిందండి. తర్వాత కూడా అదే నెలలో 20వ తారీఖున ఆ జేసీబీ డబ్బులు కట్టి తిరిగి మళ్ళీ వారి ఇంటికి తెచ్చుకోవడం జరిగింది. దేవుడు ఆయనని ఈరోజు మనందరి ఎదుట సజీవంగా నిలబెట్టాడు. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక.